హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌పై తాజాగా బోరుగడ్డ అనిల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ తాజాగా ఆ ఇద్దరిపై ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అనరాని మాటలతో విరుచుకుపడిన బోరుగడ్డ అనిల్ ఇప్పుడు పవన్, చంద్రబాబు విషయంలో తన తప్పు అంగీకరిస్తూనే ఆ ఇద్దరిపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పవన్ అంటే ఇష్టం, ఆయన సినిమాలు తాను చూసేవాడని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుతో బ్యూరోక్రాట్లుగా పనిచేసిన మా చిన్నాన్నలు కలిసి పనిచేశారని చెప్పుకొచ్చాడు. సీఎం, డిప్యూటీ సీఎంపై ఇంతకుముందు ఎన్నడూ లేనట్లు బోరుగడ్డ మాట్లాడటం ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. తాను మాజీ ముఖ్యమంత్రి జగన్కు వీరాభిమాని అని చెప్పుకుంటున్న బోరుగడ్డ అనిల్ కుమార్ 2 రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం నివాసం ముందు 2 రోజుల క్రితం అనూహ్య రీతిలో భార్యతో కలిసి ధర్నా చేసినటువంటి ఆయన్ను యూట్యూబ్ ఛానళ్లు వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న ప్రకటనలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా తాను వైసీపీలోనే ఉంటానని, వైసీపీ పక్షాన పోరాడుతానని, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు నిద్రపోడని ఒక వీడియోలో చెప్పినటువంటి బోరుగడ్డ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పే వరకు పోరాటం ఆపేది లేదని కూడా తేల్చి చెప్పారు. తాను రౌడీ షీటర్ అంటూ సొంత పార్టీకి చెందిన కారుమూరి వెంకటరెడ్డి ప్రచారం చేయడంతోనే తాను బాధపడుతున్నట్టు బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ, జనసేన నేతలు కూడా ఎప్పుడూ తాను రౌడీ షీటర్ అంటూ ఆరోపించలేదని గుర్తు చేయడం గమనార్హం. కానీ సొంత పార్టీ వారే రౌడీ షీటర్ అంటూ మాట్లాడటం వల్ల తమ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారని, ఈ విషయంలో కారుమూరి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఇదే సమయంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు కరెక్ట్గా లేవని అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో అప్పట్లో క్షమాపణ కూడా చెప్పానని తెలియజేశారు. రాజకీయంగా అలా మాట్లాడేనే తప్పు కావాలని, ఉద్దేశపరంగా ఎవరిని కించపరచలేదని కూడా ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైసీపీలో ఉంటూ గతంలో ఇలా మాట్లాడిన వారు ఆ తర్వాత టీడీపీ, జనసేనలోకి వెళ్లారని, కానీ తన విషయంలోని తప్పు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని బోరుగడ్డ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మహాసేన రాజేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్పై దారుణంగా మాట్లాడారని కూడా బోరుగడ్డ గుర్తు చేశారు. రాజకీయాల్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదని బోరుగడ్డ అన్నారు. ప్రస్తుతం సజ్జలతో తనకు ప్రాబ్లం వచ్చిందని, రేపు ఆయన నాకు మంచి మిత్రుడు కావచ్చు కదా అంటూ బోరుగడ్డ మాట్లాడారు. తన విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయరని నమ్మకం ఉందని కూడా బోరుగడ్డ స్పష్టం చేయడం గమనార్హం.